చైర్మన్ కూడా ఎండి జగన్ వచ్చారు. ఆయనకి స్వాగతం పలుకుదాం. బ్రదర్ జగన్ ప్రైజ్ ద స్వాగతం. లార్డ్. కొద్ది రోజులుగా మనం 7 సంఘాల గురించి చూస్తున్నాం. గత వారంలో మనం సెవెంత్ చర్చ్ ఆఫ్ లుడిషా గురించి చూసాం. చాలా డీటెయిల్స్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా యూనిక్‌గా కొన్ని విషయాలు గ్రహించాం. ఆ యూనిక్‌నెస్ ఏంటంటే నన్ను ఆకర్షించిన విషయం ఏంటంటే ఇందులో పెద్ద క్వాలిటీస్ ఏమీ కనిపించలేదు. ఏవైనా దేవుడు అనుగ్రహించే రివార్డ్ కూడా ఒక పెద్ద రివార్డ్‌గా ఇస్తున్నాడు. అలాంటి థాట్‌తో మనం ముగించాం. అక్కడి నుంచి ప్రారంభించాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనము ఆ ఫాల్ట్ నుంచి చెప్పుకుంటూ మనం వెళ్ళిపోదాం. హ్మ్. క్రితము మనము చూసేప్పుడు వీరి యొద్ద మనము ఎటువంటి మంచి అలవాట్లు లేవనేది చూసాం. ఆ తర్వాత రివార్డ్ని చెప్పుకున్నాం. ఆ రివార్డ్ని గురించిన మరింత శ్రేష్టమైన సంగతులు మనం తర్వాత చెప్పుకున్నాం. ఇప్పుడొచ్చి ఈ యొక్క సందర్భంలో మనం చూడబోయేది వీరి యొక్క ఫాల్ట్స్ను గూర్చి. వీరి యొక్క కొరతలనే దేవుడు 2 విషయాలుగా మాట్లాడుతున్నాడు. 2 విషయాలుగా వాక్యము 15-16 వాక్యాలను, 17వ వాక్యము 2 విధాలుగా ఉన్నాయి. మొదటిగా మనము 15-16 వాక్యాలు చూద్దాం. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. అంటే ఏంటని మనం చూద్దాం. సంఘమన్నది ఎలాగుండాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడంటే చల్లగా ఉండాలని ఎదురు చూడటంలా, వెచ్చగా ఉండాలనే ఎదురుచూస్తున్నాడు. అంటే ఇది పరిశుద్ధాత్ముని చేత నింపబడిన కాలంగా ఉంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు అగ్నిజ్వాలల వంటి నాలుక వలె దిగడం వల్ల మనమందరము ఒక అగ్ని వలె ఉండాలి, ఒక ఫైర్గా ఉండాలని చెప్తాం కదా. అదే దేవుడు చెప్తున్నాడు, ఒక వెచ్చదనంతో ఉండాలని. కాబట్టి దేవుడు ఎదురు చూసేది సంఘము ఫైర్గా ఉండాలని. అయితే సంఘమొచ్చి కొంచెముగా ఒక వేడిమి స్థానము నుండి నూలువెచ్చని స్థితికొచ్చి వామ్ నుండి ఇప్పుడు ఎలాగైంది? కోల్డ్ లూక్ వామ్ అయిపోయింది. లుక్ వామ్. మీరు అక్కడ చూసినట్లయితే దేవుడు లూక్ వామ్ అనేటువంటి మాటను ఉపయోగిస్తాడు. కరెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే నేనొక మంచి స్థితిలో ఉండేను. ఒకటి నేను ఎలాగుండాల్సిందంటే ఒక పడిపోయిన స్థితిలో ఉండాల్సింది. ఇప్పుడు ఉదాహరణకు దీనికి మంచి ఎగ్జాంపుల్ ఎవరైనా తీసుకున్నట్లయితే సౌలు దావీదు. సౌలు దావీదును. దావీదొచ్చి ఎంతో ప్రజ్వలించిన కాలం ఒకటి ఉండింది, పడిపోయిన కాలం కూడా ఉండింది, చల్లని కాలము. అవును. ఇప్పుడు ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసం మనకు తెలుస్తుంది కదా. ఒక వెచ్చని స్థితి, అతడు వెచ్చగా ఉండాడు, చల్లగా ఉండాడు. అతని ఉన్నత దశ, హీన దశ తెలుస్తుంది. అయితే సౌలు యొక్క విషయానికొస్తే అతడు ఎలాగంటే వెచ్చగానైనా చల్లగానైనా లేక ఒక స్థలంలోనైతే ప్రవచనం చెప్తాడు. అతను గాడ్స్ చాయిస్, అతను దేవుడి చాయిసే, ప్రవచనము చెప్తున్నాడు. ఒక చోట్లో మీరు చూసినట్లయితే భయంకరంగా దావీదికి అగెన్స్ట్గా ఉంటాడు, చంపాలన్న కక్షతో ఉంటాడు. ఇంకొక చోట అదే దావీదుని, నాయనా నీవు నాకంటే నీతిపరుడవు, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాకంటాడు. ఇటువైపు ఇలాంటి క్యారెక్టర్ మరోవైపు. అతని లోపటే అటువంటి కాన్ఫ్లిక్ట్ ఉండింది. అతని వల్ల వెచ్చదనంగా ఉండలేకపోయాడు, చల్లదనంగా ఉండలేకపోయాడు. ఇటువంటి స్థితి ఈనాడు సంఘములో కూడా ఉంది. సంఘము మనం మంచిగా ఉండాలని నేను తిరిగి గత వారం మీరు చెప్పింది మెన్షన్ చేయాలనుకుంటున్నాను. సంఘము మనల్ని సూచిస్తుంది. ఏ డినామినేషన్ని, ఏ సంఘాన్ని చెప్పలేదు. అవును. మనము సంఘముగా దేవునికై జ్వాలగా ఉండాలి, అది మంచిది. లేదంటే పాపం చేస్తే ఒప్పుకొని నేను పాపినన్న స్థానానికి రావాలి. ఎందుకంటే మీరు పాపినని ఒప్పుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని సరిచేస్తాడు. ఉదాహరణకు మీరు తప్పు చేశారని ఒప్పుకున్నట్లయితే నేను మీకు ఇది తప్పు, దీన్ని మీరు సరిచేసుకోండి అని చెప్పగలను. నేనెక్కడ తప్పు చేశానని చెప్తే నేను మీకేం చెప్పగలను? కరెక్షనే ఉండదు. మీరు చెప్పాలనుకున్నా అంగీకరించే పరిస్థితిలో ఉండదు. మీరెందుకు నాకు ఇవన్నీ చెప్తున్నారు? ఏదో నేను తప్పు చేసినట్టుగా. అలాగంటే మనం ఎలాగ వారిని కరెక్ట్ చేయగలం? స్కోప్ లేదు. అవును, ఇటువంటి స్థితిలోని సంఘం ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఈనాడు సంఘానికి బలమైన ఉపదేశం చెప్పినట్లయితే ఒకరు అడుగుతారు, ఇదెందుకు మా సంఘానికి మీరు చెప్తున్నారు? మా సంఘంలో ఇటువంటి వారు ఎవరూ లేరు, లేకుంటే ఎందుకు పరిశుద్ధాత్ముడు అక్కడ చెప్తాడు? అటువంటి కాన్సెప్ట్ ఉంది కదా. ఈరోజు మనకున్నటువంటి సమస్య ఏంటంటే, పాత నిబంధనలో మీరు దావీదును చూడండి, దానియేలును చూడండి, వీరందరిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వారు పాపులమని వారు ఒప్పుకున్నారు. దానియేలు ప్రార్థనలో ఏమంటున్నాడు? మేము పాపం చేశాం. కాని దానియేలు పాపం చేసినట్టుగా బైబిల్లో లేనేలేదు. దానియేలు మనకొక ఉదాహరణ పురుషుడు. అదేలా నెహెమ్యా ప్రార్థించేటప్పుడు హీ క్రైస్ అండ్ ఆస్క్ ఫర్గివ్నెస్ ఫర్ హిమ్సెల్ఫ్ బిఫోర్ బిల్డింగ్, అది ఒకలా డిఫరెంట్ గా ఉంది. వారు పాపం చేసినట్టుగా బైబిల్లో ఎక్కడా మెన్షన్ చేయబడలేదు. అవునా, దావీదు చేసింది కూడా మెన్షన్ అయింది. దానియేలును గురించి చూస్తే బైబిల్ ఒకచోట దేవుడు చెప్తున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు అని అంటాడు. 1కి 3 సార్లు చెప్తున్నాడు నాకు బహుప్రియమైనటువంటి వాడని అంటున్నాడు. మీరు యోబును తీసుకోండి, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, భూమి మీద అతని వంటివాడు లేడు అంటున్నాడు. అటువంటి వారు తమను తగ్గించుకుంటున్నారు, నేను పాపినని చెప్పి. కాని ఈరోజు సంఘం యొక్క పరిస్థితి నేను పాపినని ఒప్పుకునే పరిస్థితిలో లేదు. మనం లేవు, చెప్పినా వినే పరిస్థితిలో లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు వెచ్చగా ఉండినా బాగుంటుంది, ఫైర్గా ఉండి మంచి కార్యాలను చేస్తూ ఒక అపోస్తలుల వలె అద్భుతం చేసినా పర్వాలేదు. ఇంకొక ప్రక్క నీవు ఒప్పుకొని అవును నేను పాపినని ఒప్పుకునే పరిస్థితులుంటే కూడా పర్వాలా. ఈరోజు చెప్పినా వినడం లేదు.
నువ్వు తప్పు చేశావని చెప్పినా గాని దాన్ని అక్సెప్ట్ చేసే పరిస్థితిలో నీవు లేవు. ఇంకా చెప్పాలంటే ఒక హార్డ్నెస్ అక్కడ ఉంది. తప్పు చేశాను అని ఒప్పుకుంటే సమస్య లేదు, ఒప్పుకోకపోతే ఆ హార్డ్నెస్ చూపిస్తుంది. అదే కారణం, హార్డ్నెస్సే కారణం. అంటే అదిను ఇంకొక మెట్టు అధికంగా చెప్పాలంటే కూడా ఈనాడు మనందరికీ నేను కరెక్ట్ అనేటువంటి ఒక స్వనీతి అనేది ఒకటి ఉంది. మరొకరు నాకు చెప్తే నేనెందుకు కరెక్ట్ చేసుకోవాలి? సెల్ఫ్ రైటియస్నెస్ అనేటువంటిది నా యొద్ద స్వనీతి. నన్నే సరి చేస్తున్నావా? నేనెన్ని సంవత్సరాలు తెలుసా? నేనెన్ని సంవత్సరాలు బైబిల్ చదివాను? ఎన్ని సంవత్సరాలు చదివాను తెలుసా? ఎన్ని సంవత్సరాలు చదివినా తప్పు లేకుండా పోతుందా? దేవుడు ఏలీని దాటి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏలీ తప్పైనవాడు, మనందరికీ తెలుసు అనేక విషయాలు, పిల్లల్ని సరిచేయలేదు, అన్నీ ఉన్నాయి బైబిల్ చెప్పినట్టుగా. అయితే ఏలీ దగ్గర ఒక మంచి గుణాతిశయం, అతడు సమూయేలు చెప్పింది అంగీకరిస్తున్నాడు. చూడండి, దేవుడు నీతో ఏం చెప్పాడో అది నాకు అలాగే చెప్పు, నువ్వు అది చెప్పకుండా వదిలేదు. అది అంగీకరించేటువంటి మనస్తత్వం ఉంది కదా. ఈరోజు ఇది మిస్సింగ్. అర్థమైంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఉంటే అలాగైనా ఉండు, లేక ఇలాగుండు. నువ్వు రెండిటికి మధ్యలో ఉన్నావు. ఒకటి మంచిగా ఫైర్గా ఉన్నానని మంచిగా వాక్యాన్ని చెప్పలేకపోతున్నావు. పాపి అని చెప్పి నిన్ను సరిచేయడం కుదరలా. నువ్వు రెండిటికి మధ్యలో ఉండటం వల్ల నీకు మరో దారి లేదు. నేను ఓమిట్ చేస్తానంటున్నాడు. అది ఇంకా డేంజర్. అంటే దేవుని యొక్క కనుమేరలో ఉన్నంతవరకే మనకి గ్రేస్. మీరు చూపును వదిలి అటువైపు వెళ్ళిపోయారనుకోండి, మరి దానికంటే నాకింతవరకు భయమేంటంటే, నేను చూసినంతవరకు మీరు దేవుని యొక్క దృష్టి నుండి వెళ్ళిపోయారంటే గొప్పగా ప్రకాశించుటకు మొదలు పెడతారు. ఒక బూటకమైన షైనింగ్ వస్తుంది. అది ఒక పతనానికైన సూచన. మీరు ఎప్పుడునూ చూడండి, ఒక ట్రాక్లో ట్రైన్ వెళ్తున్నప్పుడు అన్ని కంపార్ట్మెంట్లు సరిగ్గా ఉన్నప్పుడు అన్ని సమమైన స్పీడ్లో ఉంటాయి. ఒకటి మాత్రం వదిలిపోయిందనుకోండి, స్పీడ్ మారుగా వెళ్తుంది. ఇప్పుడు మీ బండిలో వెళ్తున్నప్పుడు టైర్ ఒకటి వదిలి వెళ్ళిపోతే మీకు ముందుగా వేగంగా వెళ్తుంది ఆ టైర్. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు 3 టైర్ల స్పీడ్తో వెళ్తూ ఉంది, కానీ ఇప్పుడు ఎంతో వేగంగా ముందుకు వెళ్ళిపోద్ది. అడ్వాన్స్గా వెళ్తుంది. ఒక దగ్గర వెళ్ళి గుద్దుకుని పడుతుంది. దాని తర్వాత స్పీడ్ ఉండదు. అదే స్పిరిచువల్ లైఫ్. దేవుని యొక్క దృష్టిలో ఉన్నంతవరకే మనకి మంచిది. స్లోగా ఉన్నా కూడా పర్వాలేదు. దేవుడు మనకు తెలియజేస్తుంటాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇటువంటిది నేను చెప్తాను. ఆ గ్రహింపు చాలా మంచిది. నన్ను సరిచేసే సలహాదారుడు పరిశుద్ధాత్మ దేవుడు నాపైన ఉండడం ఎంతో సంతోషదాయకం. నేనెక్కడికో దాటి వెళ్ళిపోతున్నాను, సరి వదిలేద్దాంలే అని అనుకున్నాడనుకోండి, ఇక అయిపోయింది. అదే ఈ సంఘానికి వచ్చి దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఉమ్మి వేస్తానంటున్నాడు. ఓమిట్ రెండొకటే. ఇదే ఈ సంఘం యొక్క గొప్ప సమస్యగా ఉంది. సో వీరికి రెండవదిగా ఒక సమస్య ఉంది. అదే దేవుడొచ్చి 17వ వాక్యంలో చెప్తున్నాడు. ఆ 17వ వాక్యాన్ని మీరు తీసుకున్నట్లయితే వారి దగ్గర ఒక 3-4 సమస్యలున్నాయి. ఇది వీరి యొక్క అంతరంగ స్వభావం, వేడిమి, చల్లదనం. ఇంకొకటుంది, నీవు దౌర్భాగ్యవంతుడవు. రెండవదిగా దిక్కుమాలిన వాడవు. మూడవది దరిద్రుడవును. నాలుగవది గుడ్డివాడు. ఐదవది దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. మీరే స్థితిలో ఉన్నారనేదే మీకు తెలియక ఉండడం. ఇది దానికంటే నికృష్టమైన పరిస్థితి. అంటే నా ఆత్మీయ స్థాయి ఏంటనేది నాకు తెలియాలి. నేను వాక్యం నుండే చెప్తున్నా. అందుకే పౌలు చెప్తున్నాడు, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. ఈనాడు అవతలివాడు పాపి అని చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. అవతలివాని ఆత్మీయ స్టాండర్డ్ని లెక్కించడానికి నేను సరిగ్గా ఉన్నాను. త్రాసులో వేసి చూస్తున్నా, ఇది సరి అది సరేనా, అదొక ప్రక్క. అయితే మొదట్లో నేనేం చేసి ఉండాలంటే, నా స్పిరిచువల్ స్టాండర్డ్ని నేను సరిచేసుకుని ఉండాలి. ఏ స్థానంలో నేనున్నాను, నాకు దేవునికి ఎంత దూరముంది, నేను గురుడ్డిగా ఉన్నా, నాకొక విషయం తెలియలా. అయితే నా కన్ను అతని సమస్యను కనిపెడుతుంది. అంటే ఏంటి అర్థం? ఆ స్టేజ్ దాటిపోయాను. ఏలీని చూసినట్లయితే వాక్యంలో చెప్పబడుతుంది, ఆ 1 సమూయేలు 2వ అధ్యాయంలో అతని కళ్ళు మందగిల్లెను. కరెక్ట్. ఎంత సీనియర్ అయినా సమస్తాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. కళ్ళు మందగిల్లెను, గుడ్డివాడు ఫిజికల్ భౌతికంగా. అయితే దూరంలో హన్నా ప్రార్థిస్తుంది. హన్నా ప్రార్థిస్తున్నప్పుడు ఏలీ చెప్తాడు, ఎంతవరకు మత్తురాలవై ఉండి ఈ విధంగా విలపిస్తుంటావు, లేచి వెళ్ళు అని అంటాడు. ఎలాగితనికి తెలుస్తుంది ఆమె విలపిస్తుందని? కరెక్ట్. ఆమె నోరును కదిలిస్తూ ఉండింది, అది మాత్రం చూస్తున్నాడు. ఇతనికి వినబడి ఉండుంటే ఆ మాటను చెప్పుండేవాడు కాదు. ఎందుకు మత్తురాలై ఉన్నావు? ఎందుకంటే ఆమె పిల్లవాని కోసం ఏడుస్తూ ఉంది. ఈయనేమనుకుంటున్నాడంటే ఆమె వచ్చి త్రాగి ఆ స్థలంలో గలాటా చేస్తుంది, ఏదో ఒకలాగా ప్రవర్తిస్తుంది అనుకున్నాడు. అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈయనకి శబ్దం వినపడలా, ఆమె నోటి కదలికనే చూస్తున్నాడు. కన్ను మాంద్యంగా ఉంది, అది మాత్రం ఎలాగ తెలిసింది? దాని అర్థమేంటంటే అతని కన్ను స్పిరిచువల్గా బ్లైండ్.
ఉమ్, వెలుపల ఒకరి తప్పు అతనికి తెలుస్తుంది, కాని తన యొక్క తప్పు, సొంత పిల్లల యొక్క తప్పు అతనికి తెలియలేదు. తెలియలేదు. ఇదే సమస్య. ఈరోజు స్పిరిచువల్గా సంఘం యొక్క సమస్య అంటే మన యొక్క సమస్య, మనమే సంఘం. మన యొక్క సమస్య ఏమయ్యుందంటే మనము గ్రుడ్డివారమని మనకు తెలియడంలే. నేనెక్కడ తప్పిపోయాను, నేను ఎక్కడ పడిపోయి ఉన్నాను, ఎక్కడెక్కడ నాకు బలహీనతలు ఉన్నాయి, నాకు దేవునికి డిస్టెన్స్ ఎక్కడుంది, ఇది నాకు తెలియలా. అయితే అతనికెక్కడ కొరతుంది, అతనెక్కడ పడున్నాడు, ఇది నాకు తెలుస్తుంది. అది చెప్పకూడదని నేను చెప్పడంలా. బైబిల్ ప్రకారం సంఘానికి విరోధంగా కొన్ని కార్యములు లేచినప్పుడు వారిని సరిచేయడం అన్నది మన యొక్క బాధ్యత. దానికి ముందు మనల్ని సరిచేసుకోవడం అన్నది మన యొక్క బాధ్యత. ఇదే దేవుడు ఆ స్థలంలో చెప్తున్నాడు. గ్రుడ్డివానిగా ఉండి నీవు బాగానే ఉన్నావనుకుంటున్నావు. రెండవదిగా చెప్తున్నాడు, నీవు దరిద్రుడవైనను ధనవంతుడువనే అనుకుంటున్నావు. ఉమ్, ఇప్పుడు ఈ విషయముతో స్ముర్నా సంఘాన్ని పోల్చి చూడండి. ఉమ్, నీవు ధనవంతుడు అయినప్పటికీ నీ దరిద్రతను ఎరిగి ఉన్నావంటున్నాడు. ఈ రెండు డిఫరెన్స్ అర్థమవుతుంది. అర్థమవుతుంది. అలాగే కాంట్రాస్ట్ గా ఉంది. అతను ధనవంతుడుగా ఉండియో అతనికి ఒక దరిద్రత ఉంది స్ముర్నాకి, అది నేను చూశానంటున్నాడు. ఇతనికి నీవు దరిద్రుడైనప్పటికీ ధనవంతుడు అని తలుచుకుంటున్నావు అంటాడు. ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటంటే అతను స్పిరిచువల్గా ధనవంతుడు. ఎవరు? స్ముర్నా. స్మిర్నా. స్పిరిచువల్గా ధనవంతుడు. అయితే లోకానుసారంగా ఏముంది? దరిద్రం ఉంది. అవసరతలు, రిచ్ బట్ ఫిజికలీ అవసరతలు ఫిజికల్ గా ఉన్నాయి. అవసరతలున్నాయి. అవును. అతనికి బలహీనతలున్నాయి. పౌలు మాదిరిగా అనుకోండి. ఇంకొకటి రివర్స్ గా థింక్ చేయవచ్చు. స్పిరిచువల్ గా రిచ్ గా ఉండేవారికి ఇది కూడా యాడ్ చేయొచ్చు కదా అని కూడా అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ దరిద్రత నేను ఎరుగుదును. అయితే దేవుడు ప్రొవైడ్ చేస్తున్నాడు. ప్రొవైడ్, గాడ్ ప్రొవైడర్ అని ఏ భేదాభిప్రాయం లేదు. కరెక్ట్. కొన్ని సమయాలలో కొన్ని పరిస్థితుల్లో అనుమతించాల్సిన కార్యంగా ఉంది. మిమ్మల్ని టెస్ట్ చేసి చూడాలి. కరెక్ట్. ఆకలిలో మీరు నిజాయితీగా ఉన్నారంటే నేను మీకు ఏం అలౌ చేయాలి? ఆకలి అనుమతించాల్సి. ఆకలి అనుమతించాల్సిందే. సో ఆ విధంగానే పౌలుకి అందరికిని కరెక్ట్. అందరినీ అదే మార్గంలో నడిపిస్తున్నాడన్నది కాదు. చెప్పలేము. కొందరికి అటువంటి ఒక సిచ్యువేషన్ దేవుడు చెక్ చేసి చూస్తున్నాడు. వాళ్ళకి అటువంటి ఒక ఫిజికల్ చెక్ ఉంటుంది, మనకి వేరే విధంగా స్పిరిచువల్గా ఉంటుంది. కరెక్ట్. స్పిరిచువల్గా కూడా దేవుడు మనకి, నేనెప్పుడు చెప్తాను, అతనికి దరిద్రతలో చెక్ చేస్తున్నాడు కదా, ధనము లేకుండా, అది పర్వాలేదు. ధనమిచ్చి చెక్ చేస్తున్నాడు కదా, అలాంటి అదే సిచ్యువేషన్. ఉన్నంతలో ఎంతో కష్టం. అది అతని దగ్గర లేకపోతే అతను ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా అది దేవుని దగ్గర వెళ్ళి నుంచుంటాడు. అయ్యా నా దగ్గర ఏం లేదు, నాకు ఇవ్వమని. అయితే గొప్పగా ఇచ్చేశాడు అనుకోండి, అది ఇంకా డేంజర్. అలాంటప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళమే. కరెక్ట్. ఆటోమేటిక్గా మనం రాంగ్ జోన్లోకి వెళ్ళిపోతాం, డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం. సో అదే చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు. ఇతనితో అలాగే చెప్తున్నాడు. లవోదికేయకు, నీవు ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ నీ దరిద్రతను నేను ఎరిగిందును. నీ దగ్గర అన్నీ ఉన్నాయి. కరెక్ట్. అన్నీ కూడా ఉన్నాయి. నీవనుకుంటే కొనగలవు, ఏమని కొనగలవు. కానీ స్పిరిచువల్గా నీవు ఒక దరిద్రతలో ఉన్నావు. ఉమ్, నేనెప్పుడు చెప్తాను, నా దగ్గర వస్తువు కొనడానికి డబ్బు లేదు. నేను మినిస్ట్రీకే చెప్తున్నాను, ఒక పరిచర్యకే నా దగ్గర డబ్బు లేదు. వేరే మార్గమే లేదు. ఎక్కడెళ్ళి నుంచుంటా? దేవుని దగ్గరే నిలిచి అడుగుతా. అయితే డబ్బు వచ్చిన తర్వాత నేను దేవుని చిత్తముతో కొంటున్నానా అని తెలియదు. నేను మినిస్ట్రీకే చెప్తున్నా. ఒక పరిచర్యకు అనేక మంది చూస్తే నేను దేనికి కొంటున్నా? పరిచర్యకే కదా. అవును. అది కూడా దేవుని చిత్తమేనా అని చూడాలి. అందులో కూడా ఒక గాడ్స్ విల్ ఉండాలి. వీరే ఒక కాలములో డబ్బు లేనప్పుడు ప్రభువా నీకు చిత్తమైతే అది నాకు ఇవ్వమని అడిగి ఉంటారు. కరెక్ట్. అప్పుడు దేవునికి చిత్తమైనది మాత్రం వారికి వచ్చుంటది. కరెక్ట్. మిగతాది ఏది వచ్చుండేది కాదు. కరెక్ట్. సో వారి దగ్గర ఉండేదంతయును దేవుని చిత్తమయ్యే ఉంటది. ఇప్పుడు డబ్బు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నేనేం చేస్తానంటే మన ఇష్టానికి వెళ్తాం, మన చిత్తంలోకి వెళ్తాం. అయితే మినిస్ట్రీకే కొంటున్నాం. మరొకటి కూడా ఆలోచిస్తారు, దేవుడు అనుగ్రహిస్తున్నాడు కదా అని చెప్తూ అలాగే ఉంటారు. అనుకుంటారు. వచ్చేదంతా కూడా ఓపెన్ అయి ఉన్న డోర్లన్నీ కూడా దేవుడు ఓపెన్ చేసినవి కావు. పిశాచి పిలిచి చెప్తాడు, నాకు సాష్టాంగపడి నమస్కరిస్తే అన్నీ ఇస్తానని చెప్తాడు. సో అక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి Careful గా మనం. ఈ ఉండాలి. స్థలంలో స్ముర్నాకి వీరికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇదే. ఉమ్, నీవు ధనవంతుడు అయినప్పటికీ నీ దరిద్రతను నేను ఎరుగుదును. నీవు దరిద్రుడవై ఉండి నీవు ఐశ్వర్యవంతుడు అని చెప్పుకొనుచున్నావు, లవోదికే అని చెప్తున్నాడు. సో ఇటువంటి ఒక ముఖ్యమైన కండిషనే వీరిలో కనపడుతుంది. ఇంకా మనం మాట్లాడుకుందాం. 7th చర్చిలో, లొడేషియా చర్చిలో వచ్చి ఎంత ఇంట్రెస్టింగ్ అయిన విషయం గురించి చూసాం. ఈ 7వ సంఘాన్ని చూస్తే మన కాల ప్రమాణమునకు వర్తిస్తుందని ఒకవైపు, అయితే ఇప్పుడు నేడుండే కల్చర్కి వర్తిస్తుంది అన్నట్లుగా ఉంది. ఎంతవరకు మనం ఎన్ని డీటెయిల్స్ చూసాం, బట్ దీన్ని ఓవర్కమ్ చేసేదానికి దేవుడు ఎలాంటి మార్గాన్ని ఉంచాడు? ఇప్పుడు మనము రెండు ముఖ్యమైన విషయములు ఇందులోనే చూసి మనం వీరి కొరకు ప్రార్థన చేద్దాం. ఏంటి మరొకటి అన్నట్టయితే, అప్పుడు వీరు దౌర్భాగ్యవంతులైన వారు, ఆ తర్వాత దిక్కుమాలిన వారు, తర్వాత దరిద్రులు, తర్వాత గ్రుడివారు, తర్వాత దిగంబరుడు, ఇన్ని ఈ సంఘానికి ఉన్నాయి. అయితే వీరు ధనవంతులు. ఓ రిచ్. రిచ్ చర్చ్ వచ్చి వరల్డ్లీ రిచ్. ఈ వరల్డ్లీ రిచ్గా ఉన్న చర్చ్ స్పిరిచువల్గా పావర్టీ. అంటే వీరి దగ్గర వచ్చి ఎంతో గ్రాండ్ అయిన డ్రెస్ ఉంది. ఓకే. ఓకే, డ్రెస్ కోడే ఉంది చర్చికి రావడానికి. అయితే
స్పిరిచువల్గా ఎలాగున్నారంటే నగ్నంగా ఉన్నారు. ఉమ్, ఇప్పుడు దేవుడు చెప్తున్నారు, మొదటిగా నీ దరిద్రం పోవడానికి నేను మార్గం చెప్తా, ఎందుకంటే అది కరెక్ట్ చేసుకుంటే రివార్డ్ ఇస్తా. అక్కడ మార్గం కూడా మనం చూపిస్తున్నాడు. ఇంతకు ముందే చెప్పుకుని ఉన్నాం, ఈ సంఘం యొక్క స్పెషాలిటీయే ఒకే ఫాల్టే. ఉమ్, ఫాల్ట్ ఉన్నవానికి రివార్డ్ ఇస్తున్నాడు. అప్పుడు దేవుడు తప్పైన వాడా ఫాల్ట్ ఉన్నప్పటికీ, లేదా ఆ ఫాల్ట్ కరెక్ట్ చేస్తేనే రివార్డు. కండిషన్. మరొక గొప్ప విషయము, ఈ సంఘానికి దేవుడించిన గొప్ప విషయం ఏంటంటే, అది కరెక్ట్ చేసుకోవడానికి ఆయన మార్గాన్ని కూడా తెలుపుతున్నాడు. అదే మెథడ్ ని చెప్తున్నాడు. మెథడు చెప్పిస్తున్నాడు. మిగతా వాటిలో చూస్తే, నీవేదైనా చూసుకో అని చెప్పలేదు. నిన్ను సరి చేసుకునిరా తర్వాత ఇస్తానని చెప్పడం లేదు. కొందరు స్కూల్లో చూసినట్టయితే పిల్లలను పాస్ అయ్యిరా, నువ్వెందుకు తక్కువ మార్కులు తీస్తున్నావు, వచ్చేసారి బాగతి అని చెప్పి కొట్టి పంపించేస్తారు. వాడు పాస్ అవ్వడానికి అయిన మార్గాన్ని చెప్పరు. కరెక్ట్. అందరి పిల్లలు మార్కులు తీస్తున్నారు, నువ్వెందుకు తీయడంలా, నువ్వు తీయ అంటారు. కొంతమంది టీచర్స్ ఎందుకు చదవడం రాలేదు, రా కూర్చో, నేను సులువుగా నీకు పాస్ అయ్యే మార్గాన్ని చూపిస్తానంటారు. ఆ విధంగానే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. సో ఇప్పుడిక్కడ ఈ స్థలంలో తీసుకున్నట్టయితే దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క దారిద్ర్యము పోవాలంటే ఇది ఒక ఆత్మీయ అర్థం, అగ్నిలో పుటము వేయబడిన బంగారమును అన్నంటున్నాడు. అగ్నిలో పుటము వేయబడిన బంగారము అంటే ఏంటంటే, అగ్ని అనేది శుద్ధీకరించేది. మీరేదైనా బంగారు వస్తువు చేయించుకోవాలంటే వారు అగ్నిలో వేసి తీస్తారు. మీరు పాత బంగారాన్ని ఇచ్చినట్లయితే అది మొదటిగా తీసుకెళ్లి నిప్పులోనే వేస్తారు. దానిలో ఉన్నటువంటి కాపర్ని మొత్తాన్ని తీసేస్తారు. ఆ మురికినంతటిని తీసేసి శుద్ధమైన బంగారం మేలిమి బంగారంగా మార్చడం. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేనొక సంఘము, నేను ఆయనకు ముందు వెళ్ళి నుంచున్నా, నేను స్పిరిచువల్గా దరిద్రతలో ఉన్నా. నా స్పిరిచువల్ దరిద్రం పోవాలంటే పరిశుద్ధాత్ముని యొక్క అగ్ని లోపల మేలిమి బంగారం అనేది వాక్యం. దేవుని యొక్క శుద్ధీకరించే వాక్యాన్ని ఆస్వాదించినప్పుడు ఎలా మీరు వాక్యం అని చెప్తున్నారంటే, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిదని వాక్యం చెప్తుంది. అప్పుడు బంగారు పండ్లకు సమముగానే వాక్యం ఉంది. సో ఇప్పుడు వాక్యం అనేది అది ఎటువంటి వాక్యము? క్రొత్త నిబంధనలో అగ్నిలో పుటము వేయబడిన వాక్యం. సో పరిశుద్ధాత్ముని వలన శుద్ధీకరింపబడినటువంటి ఒక వాక్యము వలననే మీ ఆత్మీయ దారిద్రత పోతుంది. ఈనాడు ఉన్నటువంటి సమస్య ఏదని అడిగినట్లయితే, మీ ఆత్మీయ దారిద్రతను లోకపు ఆశీర్వాదముతో వారు సరిచేయాలని ఇష్టపడుతున్నారు. అవునా? అర్థమైంది. ఇప్పుడు నేను సంఘానికి ఎందుకు వెళ్తున్నాను? ఈ యొక్క కాన్సెప్ట్నే మీరు చిన్నగా తీసుకోండి. చర్చ్కి నేను ఎందుకు వెళ్తున్నాను? నేను సంఘానికి వెళ్ళేది ధనవంతుడు కాడానికా అన్నట్టయితే నేనొక తప్పైన మోటివ్తో సంఘానికి వెళ్తున్నా. కరెక్ట్. నేను సంఘానికి వెళ్లకుండా ధనవంతుడు కాగలను. కరెక్ట్. అవునా? కానీ నేను సంఘానికి వెళ్ళిన వానిగా ఉంటేనే స్పిరిచువల్ పర్సన్గా మారగలను. కరెక్ట్. నన్ను ఆత్మీయ వ్యక్తిగా నడిపించేదే సంఘము. నా యొక్క ప్రేరణ అదియే. అప్పుడు ఆ ఆత్మీయ వ్యక్తిగా నన్ను మీరు మార్చినట్లయితే లోకపు ఆశీర్వాదం తనంతటే వచ్చేస్తుంది. కరెక్ట్. ఎందుకంటే వాక్యం చెప్తుంది, సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అప్పుడు నేను సంఘములోనికి వస్తున్నా, నన్ను నమ్మకమైన వానిగా మార్చండి. అప్పుడు మెండైన దీవెనలు నాకు బయట కలుగుతుంది. కరెక్ట్. ఇదే ఫార్ములా, ఇంతే ఆ ఫార్ములా. అప్పుడు పుటము వేయబడిన వాక్యము ఆ సంఘములో నాకు లభించినట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా ఐశ్వర్యం నాకు ఇక్కడ లభిస్తుంది. ఈనాడు అనేక మంది విషయం ఏంటంటే, లోనికి వచ్చి దేవుడు నిన్ను ఆ విధంగా ఆశీర్వదిస్తాడు, ఈ విధంగా ఆశీర్వదిస్తాడని చెప్పగా అతనిప్పుడు ఏ విధంగా వెళ్తున్నాడంటే, దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు అనేటువంటి ఆ యొక్క ఆలోచనతోనే వెళ్తున్నాడు. ఆశీర్వాదమునకైన ఫార్ములా ఏంటి? అవునా? నెబుకద్నెజర్ ఆశీర్వాదమే, దానియేలు ఆశీర్వాదమే, కానీ అతని బ్లెస్సింగ్కి ఇతని బ్లెస్సింగ్కి డిఫరెన్స్ ఉంది. కరెక్ట్. యోసేపు ఆశీర్వాదమే, ఫరోను బ్లెస్సింగే. యోసేపు బ్లెస్సింగ్కి ఫరో బ్లెస్సింగ్కి డిఫరెన్స్ ఉంది కదా? పెద్ద డిఫరెన్స్ ఉంది. అవును, దాన్నే నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నా. నాకు లోకధనవంతుడు సరే, నేను సరే, రెండు ఒకటైనట్లయితే మా మధ్య ఎటువంటి డిఫరెన్స్ లేకపోతే మరి ఇంకెందుకు? కరెక్ట్. అప్పుడు సంఘము ఏ స్థలానికి నన్ను తీసుకెళ్తుంది? స్పిరిచువల్ బ్లెస్సింగ్లోకి తీసుకెళ్తుంది. ఇదే చెప్తున్నాడు, పుటము వేయబడిన బంగారు వలె నీ వాక్యము, నీవది పొందుకో, నీ ఐశ్వర్యవంతుడగునట్లుగా అని చెప్తున్నాడు. ఆ హోలీ స్పిరిట్ యొక్క ఓపెన్నెస్ మన మైండ్కి ఉండాలి. అవును, దానికి ఆ ఓపెన్నెస్ అనేటువంటి వాక్యము మీలోనికి వచ్చినట్లయితే ఆటోమేటిక్గా బ్లెస్సింగ్ వస్తుంది. థాట్సే మారిపోతాయి, ఆలోచన మారుతుంది. అదే నేను చెప్తున్నా. మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి 100 మార్కులు నువ్వు తీసుకోవాలి, నువ్వు ఫస్ట్ మార్కు తీసుకోవాలి బిడ్డా అని మీరు చెప్తూ ఉన్నారు. గుడ్. చూస్తున్నప్పుడల్లా ఫస్ట్ మార్క్ తీయాలి బిడ్డా, అక్కడ కూర్చుని 100 సార్లు ఫస్ట్ మార్క్ తీస్తానని చెప్పు అని చెప్పినట్లయితే 100 మార్కులు వస్తాయా? మీరు ఆ విధంగా చెప్పరు. అవును. ఒక జ్ఞానవంతుడైన తండ్రి ఏం చెప్తాడంటే, బిడ్డా బాగా చదువురా అని చెప్పి గేమ్ ఆడుతూనే ఉన్నావే, బాగా చదువు, కష్టపడు, ఎంతగా చదివితే అన్ని మార్కులు వస్తాయి. కరెక్ట్. ఇది సింపులే కదా. ఎంతకెంతకు ఇది చదువుతారో అన్ని మార్కులు వస్తాయి. అంతే. మీరు చదవనక్కర్లేదు, మీరు చెప్తానే ఉండు, నేను గొప్పోండవుతా అంటే ఎలాగా? వెరీ సింపుల్. దాన్ని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. రెండవదిగా,
నీ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి నా యొద్ద వస్త్రాన్ని కొనమంటున్నాడు. ఉమ్, ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ. రక్షణ వస్త్రం. ఇశ్రాయేలు జనాంగం ఏ తప్పు చేశారో అదే తప్పు మనం చేస్తున్నాం. దేవుణ్ణి ఏ విధంగా వారు చూశారంటే ఒక ఆశీర్వదించే దేవుడు, శిక్షనిచ్చే న్యాయాధిపతిగానే వారు చూశారు. బట్ ప్రేమ కలిగిన దేవునిగా చివరి ప్రేమగల వరకు దేవుడిగా చూడలేదు. చూడలేదు. చూడనే లేదు. ఈయన చూడండి, నీ దిగంబరత్వాన్ని మోస్తానంటున్నాడు. హాముకి షేముకి ఏం వ్యత్యాసం? హాము దిగంబరత్వాన్ని చెప్పాడు, షేము దిగంబరత్వాన్ని మూశాడు. చెప్పినవాడు శాపాన్ని పొందుకున్నాడు, మూసినవాడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుడు మనల్ని ముయ్యాలనుకుంటున్నాడు. దేవుడు మన దిగంబరత్వాన్ని చెప్పాలనుకోవట్లా. సో ఈ విధంగా ఉండాలనుకుంటున్నాడు. ఇది కూడా ఎందుకు తెలుసా? ఇంత దూరంగా దేవుడు మనల్ని ఈ లవోదిక సంఘానికి వచ్చి కడ్నించి మాట్లాడుతున్నాడంటే అక్కడ 19వ వాక్యం చెప్తుంది, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదంతా నీకెందుకు చేస్తున్నానంటే బికాస్ ఐ లవ్ యూ. ఉమ్, నీ మీద కోపంతో చేయలేదు, నీ మీద ప్రేమతోనే చేస్తున్నా. నీ పాపాన్ని నేనెందుకు గుర్తు చేస్తున్నా? నీకెందుకు చిన్న శిక్షలు విధిస్తున్నాను? నువ్వు తప్పు చేసినప్పుడు నీకెందుకు ద్వారం మోస్తున్నాను? నువ్వొక దగ్గర వెళ్తున్నప్పుడు నేను నిన్ను ఆపుతున్నాను. ఏమిటా కారణం? బిలామును నేను అడ్డగించి ఆపాను గదా. ఎందువల్ల నేను ఆపాను? అతనిపైన ఉన్న ప్రేమ. నువ్వు వెళ్ళి శాపాన్ని కొని తెచ్చుకోవద్దనే ఆపాను. అదేవిధంగా ఈనాటికి సంఘానికి చెప్తున్నాడు. గద్దించే ఉపదేశం ప్రభువు మనపైన ఉంచినటువంటి ప్రేమ. మనం ఈరోజు గద్దింపుని ఎలా తీసుకుంటున్నాం? నాపైన దేవుడు కోపంగా ఉన్నాడు, అవును, చాలా స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడు. లేదండి, అది వలపు, ప్రేమ. ఈవేళ మన సంఘము యొక్క మనస్థితి ఎలాగుందో అదేవిధంగా లోకంలో ఉంది. ఇప్పుడు లోకంలో చూసినట్లయితే ఒక కాలంలో మీకు జ్ఞాపకం ఉందో లేదో, మన తల్లిదండ్రులు మనల్ని స్కూల్కి తీసుకెళ్లేప్పుడు మనల్ని టీచర్స్తో ఏమంటారంటే గద్దించమని చెప్పారు. ఖండించి కొట్టి, కొంతమంది తండ్రులైతే తీవ్రంగా చెప్తారు, 2 కళ్ళు పీకి తాట తీయమని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బాగా కొట్టి చెప్పమనేవారు. ఇప్పుడున్న తండ్రి కొడితే ఎందుకు నిన్ను టీచర్ కొట్టారు, నేనొస్తాను అడుగుదాం, కేసు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. నేనెవరో తెలియాలంటారు. ఎవరిని తెలియని. ఈరోజు సంఘం అదే స్థితిలో ఉంది. ఆ రోజు సంఘంలో ఏదైనా గద్దించినట్లయితే కూర్చుని జనులు వినే ఓపికతో ఉండారు, సరిచేసుకున్నారు. ఈరోజు గద్దిస్తే ఈయనెందుకు నాతో ఇలా మాట్లాడుతున్నాడు, ఉమ్, ఎందుకు గద్దించాలి, మేం వేరే చర్చికెళ్తాం. ఆ స్థాయికి జనుల మనస్థితి వెళ్ళిపోయింది. సో చివరిగా ఇది నీవు సరిచేసుకున్నట్టయితే ఇందులో మరొక గొప్ప విషయం ఉంది. అది చెప్పి మనము ఈ విషయానికి వద్దాము. తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. మనందరికీ ఇప్పుడు ఇదొక ఆశీర్వాద వాక్యమైపోయింది. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని. దీని యాక్చువల్ అర్థమేంటంటే పరమగీతము 5వ అధ్యాయంలో దేవుడు తలుపునొద్ద నిలుచుని తడతాడు చర్చ్కి. వారు తెరవరు, ఇక్కడ తెరవమంటాడు. ఆమె తెరవలేదు, నువ్వు తెరువు. తెరిస్తే నేను నీతో కూడా భోజనము చేయుదును, నాతో కూడా అతడును భోజనము చేయును. ఆయన లెవెల్కి ఇంకా చెప్పాలంటే ఆయనే తగ్గించుకుని దిగొచ్చి మన లెవెల్కి వస్తున్నాడు. ఈ 7 సంఘాలను గురించి ఆరంభించినప్పుడు మొదటిగా మనం ఏం చెప్పుకున్నామంటే 7 సువర్ణ దీపస్తంభముల మధ్య తిరుగువాడు. అప్పుడు సువర్ణ దీపస్తంభముల మధ్య అంటే సంఘములకు మధ్య ఏం చేస్తున్నాడంటే తిరుగుతున్నాడు. ఇప్పుడు తలుపునొద్ద నిలిచి ఉన్నాడంటే ఎక్కడున్నాడు? వచ్చేశారు, బయట నుంచున్నాడు. ఉమ్, మధ్యలో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వచ్చేశాడు, పక్కనే ప్రక్కకొచ్చాడు, బయటకొచ్చాడు. వెలుపల ఉన్నాడు. సో మనకు దేవుడు ప్రక్కకొచ్చేశాడు, వెలుపట నుంచున్నాడు. లోనికి రప్పించడం మన యొక్క బాధ్యత. పరమగీతము 5వ అధ్యాయంలో తలుపు తెరవలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఈనాడు దేవుడు సంఘాలతో మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నాను, ఇదే తలుపు తెరిచే సమయం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామే, ఇది ఒక విధంగా సంఘానికి దేవుడేం చేస్తున్నాడు? ద్వారం. దేవుడు ఏ రూపైనా మాట్లాడతాడు. తలుపు తట్టడం అంటే ఏదో చేత్తో కొట్టడం కాదు. చర్చ్లో అందించే మెసేజ్ ద్వారా తడతాడు, కరెక్ట్. ఇటువంటి కార్యక్రమాల ద్వారా తడతాడు, లేక సేవకుని ద్వారా దేవుడు ఎలాగో తడతాడు. ఆయన పని ఆయన ఆయన చేస్తున్నాడు. పని చేస్తూ ఆయన తడుతున్నాడు. ఒకడు స్వరము విని తలుపు తీస్తే వాక్యం చెప్తుంది, అతడు నాతో కూడా భోజనం చేస్తాడు. నేను జయించి తండ్రి యొక్క సింహాసనమందు కూర్చున్నట్టుగా వానిని నాతో కూర్చున్నబెట్టెదను. ఎంత గొప్ప విషయం ఇది. ఎటువంటి ఒక గొప్ప విషయం చూడండి. గురుడివాడు, దౌర్భాగ్యవంతుడు, దిక్కుమాలినవాడు, దిగంబరి, దరిద్రుడు, ఇటువంటి వానికి బ్లెస్సింగ్ ఎలాగంటే సరి చేసుకున్నట్టయితే ఆయన లెవెల్లో ఆయన కూర్చొనిస్తున్నాడు. కూడా కూర్చుండబెడతా, తనతో సమంగా మారుస్తాను. ఉమ్, దేవునికి ఈక్వల్గా. రోమా 8:29లో తన కుమారుని సారూప్యం గలవారవుటకు అంటున్నాడు. ఆ ఈక్వాలిటీ, నా తండ్రి ప్రక్క నేను కూర్చున్నట్టుగా నా ప్రక్క నిన్ను కూర్చుండబెట్టెదను. ఉమ్, ఇప్పుడు ఆలోచించండి, తండ్రి ప్రక్క కూర్చున్న ఇతడు ఎటువంటి కుమారుడు? ఉమ్, ఫాల్టే లేని కుమారుడు. ఈయన కూర్చుండబెడతానన్నవాడు ఎవడు? ఎటువంటి మంచి లేనటువంటి వాడు. అతనికి చెప్తున్నాడు, అతనికి ఇటువంటి బహుమతి ఇవ్వాలంటే నేను చెప్తాను, ఇటువంటి ఒక బ్లెస్సింగ్ మనకుందని తెలిసినట్లయితే మనము దానికే దేన్నన్నా పోగొట్టుకోవచ్చు, ఎంతైనా కరెక్ట్ చేసుకోవచ్చు. అందువల్ల పౌలు చెప్తున్నాడు, నేనిదివరకే పట్టుకుని ఉన్నాను, గురి యొద్దకే పరిగెత్తుచున్నానంటున్నాడు. ఉమ్, నేను హాస్యంగా చెప్తుంటా,
ఈ భూమి ఇంత మోసంగా మారుతుందని తెలుసుంటే ఆదం పండు తినేవాడా? ఆదాము ఆ పండును అలా తినక ముందు ప్రక్కన ఒక వీడియోలో ఉమ్. చిత్రంగా ఎల్ఈడిలో చూడు బాబు, ఇలా ఇది జరుగుతుంది. నువ్వు తిన్నట్లయితే ఈ విధంగా మారుతుంది భూమి, ఈ రోజున్నట్టుగా వ్యాధి బలహీనతలు, జనులు పరిగెత్తడం, తుఫాను, భూకంపాలు ఇటువంటివన్నీ అన్నిటిని చూపించుంటే ఈ పండును తినేవాడా? ఖచ్చితంగా తినుండేవాడు తిని కాదు. ఉండేవాడు కాదు. ఇప్పుడు మనకి జీవవృక్షం, ఫ్రూట్ ఆఫ్ లైఫ్ భుజించు ఇది చెప్తున్నాడు. ఇది మాత్రం నీవు సరిగ్గా తిన్నట్టయితే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయని తెలియజేస్తున్నాడు. వీడియో వేసి చూపిస్తున్నాడు. నాతో పాటు కూర్చుంటావు, నీవు ఆలయానికి స్తంభమవుతావు, నాతో కూర్చుంటావు. ఇంతటినీ మనమే దీన్ని దృశ్యంగా చూపిస్తున్నాం. కరెక్ట్. అప్పుడు ఇది చూసి వీళ్ళది చేయకపోతే ఏమర్థం? కరెక్ట్. ఆదము కంటే మోసమైన వాళ్ళం మనం. ఉమ్. సో దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఆయనతో కూర్చునే అవకాశం ఇచ్చి ఉన్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ అయిన కార్యక్రమంగా మారింది. ఎందుకంటే ఇందులో చాలా విషయాలు మనం లెర్న్ చేయాల్సి ఉంది. అది కూడా మనం వచ్చి ఆ ఒక్కటి ఆయన చేస్తున్న ఆ ప్రీ కండిషన్, ఆయన చెప్పినది, దేవుడు చెప్పింది మనం చేస్తేనే ఎక్కడ ఉంచుతాడని థింక్ చేసి చూస్తే ఎంతో ప్రేమగల దేవుడని మనం బహిరంగంగా మనం ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇప్పుడు మనం కార్యక్రమాన్ని ముగించబోతున్నాం. అంతకు ముందు మన ప్రేక్షకులతో ఎన్ని విషయాలు మాట్లాడాం, 7 సంఘాల గురించి ఇలా తరచు మాట్లాడుతూనే ఉన్నాం. మనం ఇప్పుడు 7వ సంఘస్థితిలో జీవించుచున్నాం. మనం ఎవరైనా సరే యూట్యూబ్ ద్వారా, టీవీ కార్యక్రమం ద్వారా, అలాగే అనేక భాషల్లో తర్జుమా చేసి ప్రసారం చేస్తూ ఉన్నాం. దీన్ని చూస్తున్న ప్రేక్షకులంతా ఈ రివార్డు పొందాలని మాత్రమే కాకుండా ఆయన చెప్పిన రూల్స్ని మనం పాటించి ఆ పరిశుద్ధాత్మతో మనం తర్వాత లెవెల్కి వెళ్లాలని మీరు ప్రార్థన చేస్తే బావుంటుందనుకుంటున్నాను. ప్రార్థించండి. మంచి తండ్రి, మాకనుగ్రహింపబడిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జయించువాడెవడో అతని నాతో కూడా తండ్రితో నేను కూర్చున్నట్టుగా నాతో అతన్ని కూర్చుండబెడతానని చెప్తున్నావు. ప్రభువా, మాకు ముందుగా మాకింత గొప్ప ఆశీర్వాదాలు నియమించి ఉన్నారు తండ్రి. మేమెక్కడెక్కడ సరిచేసుకోవాలో వాటిని సరిచేసుకోవడానికి కృప చూపించండి. మా ఆత్మీయ నేత్రాలు తెరుచుకోనివ్వండి ప్రభువా. మా ఆత్మీయ దిగంబరత్వాన్ని కప్పివేయండి తండ్రి. నీతి వస్త్రము వలన, రక్షణ వస్త్రము వలన మమ్మల్ని కప్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ఆత్మీయ దారిద్రత మార్చండి. స్పిరిచువల్గా ప్రభువా మమ్మలను ఐశ్వర్యవంతులంగా మార్చండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ వలన కలిగేటువంటి ఉన్నత ఆశీర్వాదాన్ని, తండ్రి కుడిపార్శ్వమున ఉన్నటువంటి ఉన్నత ఆశీర్వాదం స్వతంత్రించుకోవటానికి కృప చూపించండి. మేము దౌర్భాగ్యులముగా, దిక్కుమాలినవారిగా ఉండనివ్వద్దు ప్రభువా. మాకివ్వబడిన సందర్భాన్ని ఉపయోగించి మేము మీరుంచుకున్న స్పిరిచువల్ బ్లెస్సింగ్ పొందుకొనటానికి దయ చూపించండి ప్రభువా. ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే జరగనివ్వండి. దయ చూపించండి ప్రభువా. నీ రాకడలో నీతో కూడా నీ ప్రక్కన కూర్చునే కూటములో కనబడే కృప చూపించండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం, మా జీవము గల మంచి తండ్రి.